చంద్రమండలానికి వెళ్ళాడట. చంద్రమండలానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన భూలోకానికి వచ్చిన తర్వాత ఒక కరపత్రిక విడుదల చేశాడట. ఒక కరపత్రిక విడుదల చేసి అందులో ఏమని రాశాడంటే, ఆ కరపత్రిక విడుదల చేసి అందరికీ పంచాడు. పంచుతూ ఏమంటున్నా అంటే, నేను చంద్రమండలానికి వెళ్ళి వచ్చినాను, చంద్రమండలంలో అనేక చోట్ల నేను పరీక్షించి వచ్చినాను. అయితే అక్కడ కూడా దేవుడు నాకు కనబడలేదు కాబట్టి దేవుడు లేడు అని ఒక కరపత్రిక విడుదల చేశాడు. దేవుడు లేడని ఒక కరపత్రిక విడుదల చేశాడు. ఈ యొక్క కరపత్రిక అనేక చోట్ల పంచినాడు. అయితే అనేక చోట్ల పంచిన తర్వాత ఒక సండే స్కూల్ విద్యార్థికి ఆ కరపత్రిక వచ్చింది. ఆ కరపత్రిక చదివిన తర్వాత రెగ్యులర్గా ఆ అబ్బాయి సండే స్కూల్కి వెళ్ళేవాడు కాబట్టి కింద అడ్రస్ చదివిన తర్వాత ఆ వ్యక్తికి ఒక ఉత్తరం రాశాడట. ఏమని ఉత్తరం రాశాడంటే, అయ్యా నీకు చంద్రమండలంలో దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? నీకు చంద్రమండలంలో దేవుడు ఉన్నాడని ఏ గ్రంథంలో రాయబడింది? బైబిల్ గ్రంథం అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడో రాశాడు, ఎలా ఉన్నాడో రాశాడు, అన్నీ రాశాడు. అయితే ఇప్పుడు నా దేవుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారు అన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా కింద ఒక మాట రాస్తాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు అన్నాడు. ప్రియమైన దేవుడు లేడంటున్నావు, అయితే నీవు బుద్ధిహీనుడు అని ఆ చిన్న సండే స్కూల్ విద్యార్థి రిప్లై రాసినట్లుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుడు కదా, ఈ దినాన్ని మనం గమనించినట్లయితే దేవుడిని ఆరాధించడానికి సమయం లేకుండా అయిపోయింది. దేవుని సన్నిధిలో గడపడానికి చాలా మంది కూడా ఇష్టపడటం లేదు. చాలా మంది కూడా వారి వ్యక్తిగతమైన పనులతోనే ఈ యొక్క దినాలను గడుపుతూ ఉన్నారు. అయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ దినాన్ని మనం గమనించినట్లయితే ప్రార్థన కూడిక కాబట్టి ప్రార్థనను గురించినటువంటి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. క్రైస్తవులు దేవుడికి చేయు ఆరాధనలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏమిటంటే ప్రార్థన. ఈ రోజు కూడా మనం ప్రార్థన కూడికని ఏర్పాటు చేసినాం కాబట్టి ప్రార్థనతో ప్రారంభిస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం, అటు తర్వాత ప్రార్థనతోనే దాన్ని ముగిస్తాం. కాబట్టి ప్రార్థననే ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైనది ప్రార్థన. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి వంటిది, ప్రాణం వంటిది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు లిఖించబడి ఉన్నాయి. నిజంగా ప్రార్థన గురించి మాట్లాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఏది వచ్చినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళి మనము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు తప్పక జవాబిస్తాడని మనం నమ్మినప్పుడు తప్పకుండా దాని యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం ఇచ్చేది ప్రార్థన మాత్రమే. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించండి, ప్రార్థనతోనే మీ యొక్క దినాన్ని ముగించండి. తద్వారా మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా, ప్రార్థన గురించినటువంటి కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా చెప్పినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నటువంటి మాట, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయించుండవలెను. ఏమంటున్నాడు యేసు ప్రభు? విసుగగా నిత్యము ప్రార్థించవలెను. ప్రార్థన అంటే నిత్యము చేసేటటువంటి ప్రక్రియ. ప్రతి నిత్యము కూడా ప్రార్థన చేయాలి. యేసు ప్రభువే చెప్పినటువంటి మాట, వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయించుకోవాలని వారితో చెప్పినట్టుగా చూస్తున్నాం, తన శిష్యులతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. ప్రతి సమస్యకు కూడా జవాబిచ్చేది ప్రార్థనే. కాబట్టి ఏ సమయంలో, ఏ సందర్భంలో నేను కూడా మనం ప్రార్థించాలి. ప్రతి విషయంలో కూడా దేవుడికి మనం ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే ప్రియమైన దేవుడు కదా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండి. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనకు జ్ఞాపించినట్లయితే నిరీక్షణ గలవారై, ప్రార్థనలో ఏముండాలంటే నిరీక్షణ ఉండాలి. ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తాడనేది మనం ఊహించకూడదు, మనం తలంచకూడదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి. ప్రార్థనకు ఈ రోజు చేస్తే ఈ రోజు జవాబు కూడా రావచ్చు, ప్రార్థనకు ఒక వారం తర్వాత జవాబు రావచ్చు, ఒక నెల తర్వాత కూడా జవాబు రావచ్చు.
కావచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థనలో ఏముండాలమ్మా? నిరీక్షణ గలవారే సంతోషించచ్చు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణ కలిగి సంతోషించాలి. నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు ఇస్తాడని సంతోషము గల వారిగా ఉండాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే శ్రమయందు ఓర్పు గలవారై. దేవుడికి స్తోత్రం. శ్రమలు వస్తాయి, శ్రమలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమ వచ్చినప్పుడు మీరు ఏం కలిగి ఉండాలమ్మా? ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి, కానీ దేవుడిని దూషించకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. అదేవిధంగా ప్రార్థన చేయడం అసలు కూడా విడిచిపెట్టకూడదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్టే శ్రమయందు ఓర్పు గలవారే అనేటువంటి మాట. ఓర్పు ఉండాలి క్రైస్తవులకు. ప్రార్థన ఎందు ఏముండాలమ్మా? పట్టుదల. తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన ఎందు పట్టుదల ఉండాలి. పట్టుదల కలిగి మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రశ్నలకు లేకపోతే మన సమస్యలకన్నీ కూడా జవాబు వచ్చేది ఎక్కడంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడు కదా, ఈ రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమందును. సమయం అసమయం లేదు. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. దానికి ఒక సమయం బుధవారమే ప్రార్థన చేయాలని లేదు, ఉదయమే ప్రార్థన చేయాలని లేదు, కానీ ప్రతి సమయంలో కూడా నువ్వు ప్రార్థన చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేసుకుంటేనే నీ పనులు కూడా చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రార్థన చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, లేకపోతే సమయం లేకుండా బోధకుడు కూడా ప్రార్థన చేయొచ్చు. బస్సులో కూర్చొని ప్రార్థన చేయొచ్చు, ట్రైన్లో కూర్చొని ప్రార్థన చేయొచ్చు, బట్టలు ఉతుకుంటూ ప్రార్థన చేయొచ్చు, నీ ఇంటి పనులు చేసుకుంటూ ప్రార్థన చేయొచ్చు. ఏ విధంగా కూడా ప్రార్థన చేయడమే ప్రాముఖ్యమైనది. కాబట్టి క్రైస్తవ జీవితంలో జ్ఞాపకం చేసుకున్నట్టే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘముల కొరకు ప్రార్థన చేయాలి, సేవా పరిచర్య చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా దేవుడి యొక్క పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుల కొరకు ప్రార్థన. ఇవన్నీ కూడా బాధ్యత ఉన్నాయి, భారం ఉన్నది. కాబట్టి ప్రార్థన అంటే ఏదో కూడా కుటుంబం కొరకు మాత్రమే కాదు, కానీ ఇక్కడ అంటున్నట్టు మాట జ్ఞాపకం చేస్తున్నదే ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తం. దేవుని ఏగిన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, దేవుని యొక్క పరిచయం చేస్తున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే అంత ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థనను మనం విడిచిపెట్టకూడదు. ప్రార్థన నిరంతర ప్రక్రియగా మనకు ఉండాలి మన జీవితంలో. అందుకే అంటాడు, ఇక్కడ కూడా అంటాడు, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండు. ప్రార్థనలో మెలకువగా ఉండాలి, ప్రార్థన పట్టుదలగా ఉండాలి, ప్రార్థన అనునిత్యము చేసేదిగా ఉన్నట్లయితే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అలాగే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రార్థన అనగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొరపెట్టుట, మనము దేవుడితో మాట్లాడుతా మాధ్యమ ప్రార్థన అని మనం గ్రహించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే మొరపెట్టుట ప్రార్థన అనేది దేవుడికి మొరపెట్టుట. నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నీ తల్లికి చెప్పుకుంటావు, నీ తండ్రికి చెప్పుకుంటావు. అదే రీతిగా నీ అవసరతలని కూడా నీ తండ్రి అయినటువంటి దేవుడికి చెప్పుకోవాలి, పరలోకమున్న దేవుడికి చెప్పాలి. మొరపెట్టుట అదేవిధంగా మనం జ్ఞాపకం చేస్తున్నది మనం దేవుడితో మాట్లాడేటటువంటిది. దేవుడితో మాట్లాడమే ప్రార్థన అంటే ఏంటంటే దేవుడితో మాట్లాడము, దేవుడి ద్వారా దేవుడితో మనం జవాబు తెలుసుకోవడం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడి యొక్క మనం జ్ఞాపకం చేసుకున్నట్టే దేవుని యందు సంపూర్ణమైన నమ్మకంతో ప్రార్థన దేవుడికి సమర్పించాలి. సంపూర్ణమైన నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు ఇస్తాడు. నేను ప్రార్థన చేస్తున్నా, తగిన సమయంలో దేవుడు నన్ను హెచ్చిస్తాడు అనేటువంటి నమ్మకము ప్రార్థనలో ఉండాలి. అంతేగాని ఇస్తే ఇచ్చాడు, లేకపోతే ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్న నామకేవస్తి చేస్తే దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థనలో సంపూర్ణమైన నమ్మకం, ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడనే విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు.
కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడురా, మనం గమనించినట్లయితే అది సరి అయిన మాటలు ఉచ్చరించనే కాదు. కొన్నిసార్లు అనుకుంటాం మనం ప్రార్థన ఉచ్చరించడం లేకపోతే బాగా గంభీరంగా గట్టిగా ప్రార్థన చేయడమే ప్రార్థన కాదు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయాంతరంగంలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే అతి చిన్న ప్రార్థనకు వెంబడే జవాబు పొందుకున్న వాడు ఒక ఆయన ఉన్నాడు. చిన్న ప్రార్థనే చేసింది, అది హృదయాంతరంగంలో నుంచి చేసినటువంటి ప్రార్థన. కాబట్టి ఆ సమయంలోనే యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించినాడు వాడి యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన మనం గమనించినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 39 నుంచి 43 వచనాలు చదువుతున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అయితే దీర్ఘకాల ప్రార్థన చేయలేదు, గట్టిగా ప్రార్థన చేయలేదు. అదే రీతిగా మనం గమనించినట్లయితే హృదయాంతరంగంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు దేవుడిని ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నాడు చూద్దాం అక్కడ. ఆ నేరస్తులలో ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే చూడండి, రెండవ వాడి యొక్క మనస్సు మనం గమనించినట్లయితే, అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నవాడు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. ఎంత చిన్న ప్రార్థన చూడండి, చిన్న ప్రార్థన. అయితే వాడు పశ్చాత్తాప పొందినాడు. పశ్చాత్తాప పొంది యేసుక్రీస్తు ప్రభువాడే దేవుడిని అంగీకరించినాడు. అంగీకరించిన తర్వాత మనం జ్ఞాపకం చేస్తున్నట్టే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాడు. అతి చిన్న ప్రార్థన. అయితే ప్రార్థన విధానాన్ని మనం గమనించినట్లయితే హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపం పొంది దేవునికి మొరపెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లరా, నీవు ఎంత ప్రార్థన చేసినావు, ఎలా ప్రార్థన చేసినావు, ఎలా ఉచ్చరించినావు అని దేవుడు చూడడు. కానీ నీ హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన చేస్తే ఈ రెండవగా చేసిన ప్రార్థన అతి చిన్న ప్రార్థన, చాలా చిన్న ప్రార్థన. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారికి ఎంబడే జవాబు వచ్చిందా కింద మనం గమనించినట్లయితే, అందుకైన వారితో నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి తీర్మానించారు. అతి చిన్న ప్రార్థన, చిట్ట చివరి క్షణంలో ఒకవేళ వాడు చనిపోయింటే చక్కగా నరకానికి వెళ్ళిపోయి ఉండేవాడు. అయితే చివరి క్షణాన్ని వాడు యూటిలైజ్ చేసుకున్నాడు, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అందుకే దినములు బహుచెడ్డవి కనుక సమయములు పోనీయక సద్వినియోగపరచుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుడి. పని లేక ప్రార్థన గుడికలు పెట్టరు, పని లేక సువార్త పరిచయం చేయరు. కాబట్టి అందరూ రక్షింపబడాలని దేవుడి యొక్క సువార్త ప్రకటించబడుతుంది. ప్రభు చెప్పాడు కదా, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అన్నటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రకటించవలసిన భారం నా పైన ఉన్నదని ఈరోజు క్రైస్తవులు ఎన్నో శ్రమలు పడి దేవుడి యొక్క పరిచయం చేస్తున్నారు. అదే రీతిగా మనం గమనించినట్లయితే దైవజనులు, గొప్ప గొప్ప సేవకులు 4 గంటలకు మొదలుపెట్టి పిఎస్ టీవీలో పాల్గొన్నారు. 4 గంటలకు మొదలుపెట్టి 8-7 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం వెంటనే 7 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు. ఆ యొక్క చూసిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా దేశాల నుంచి కూడా ఆ 4 గంటలకు వాళ్ళకి ఆ సమయం గమనించినట్లయితే రాత్రి 2-3 అయింది. అప్పటికే లేచి కూర్చొని టీవీల దగ్గర యూట్యూబ్ దాని దగ్గర కూర్చొని కెమెరా దగ్గర కూర్చొని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుడికి కనపరుస్తుంటారు. 2 గంటలు, రాత్రి 3 గంటలు. మన సమయానికి రాము దాకా దేవుని యొక్క సంగతి. అయితే ప్రియమైన దేవుని యొక్క మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి మాట, అందుకు ఆయన వారితో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటుండి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రార్థన అనేది హృదయాంతరంగంలో నుంచి పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఎడతెగక నిత్యము ప్రార్థించాలని. అనగా మన హృదయము, మన జీవితము, మన ప్రార్థనతోనే ముడిపడి ఉండాలి. ప్రార్థనతోనే ముడిపడి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఎడతెగక నిత్యము ప్రార్థించాలి అంటాడు.
ఎడతెగక నిత్యము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనమంతా కూడా ఐక్యత, భార్య భర్తలు ఏ విధంగా అయితే కలిసి ఉంటారు, అదే విధంగా కుటుంబం ఏ విధంగా కలిసి ఉంటుందో దేవునితో ప్రార్థనతో మనం ముడివేసుకొని కలవేసుకొని జీవించాలి. అందుకంటాడు కదా, ఎడతెగక ప్రార్థించాలని. అనగా మన హృదయము, మనస్సు, జీవితంలో ప్రార్థన ఒక భాగమై ఉండాలి. ఒక భాగమై ప్రార్థించండి. ప్రార్థన కూడా దినచర్యలు ప్రారంభించకూడదు, శుభకార్యాలు ప్రారంభించకూడదు. దేన్ని కూడా ప్రార్థన ద్వారానే మనము ముందుకు వెళ్ళాలని ప్రభు నామములో తెలియజేస్తుంది. ఎడతెగక నిత్యము ప్రార్థించాలి. కాబట్టి ప్రియమైన నేను ఎవరైతే గొప్ప గొప్ప సేవకులందరూ కూడా ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది కూడా విజయాలు సాధించడానికి గల కారణము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ప్రార్థించడం మానవుదండి. సంఘానికి వచ్చినప్పుడు శుక్రవారం ఉపవాస ప్రార్థన, బుధవారం ప్రార్థన కూడిక, ఆదివారం ప్రార్థన. కాబట్టి ప్రేమైన దేవుడు ఈ ప్రార్థనకు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధికి వచ్చి ప్రార్థించినట్టయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకే అంటారు కదా, ప్రేమైన దేవుడు ఇక్కడ మన జ్ఞాపకం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని గమనించినట్టయితే ఇక్కడ కూడా శ్రేష్టమైన మాట మనకు కనపడితే చూసాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏమంటాడు? మీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వీరు అనగా ఆదిమ సంఘము వారు ఏమైనా ఎలా ఉండేవారు మనం గమనించినట్లయితే అపోస్తలుల బోధ యందును, అదేవిధంగా సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి. ఎలా ఉంటారమ్మా? ఆ దినాల్లో పరిచర్య అంత అద్భుతంగా జరగడానికి గల కారణం ఏంటంటే ఎడతెగక చిన్న గుంపుగా కూడుకొని ఒక గృహంలో కూడుకొని ఒక రూమ్ లో కూర్చొని వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళు. కాబట్టి ఆ దినాల్లో కొద్ది మంది అయినా 12 మంది శిష్యులైనా కూడా గొప్ప పరిచర్య జరిగించినట్టుగా, అనేక మందిని రక్షించినట్టుగా, బాప్తిస్మాలు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రొట్టె విరుచుట యందు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే క్రీస్తునందు ప్రియమైన దేవుని అపోస్తలుల బోధ యందు బోధ వినాలి, దైవజనులు చెప్పేటటువంటి మాటలు వినాలి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క మాటలు వినడానికి ప్రాముఖ్యత ఉండాలి. ఆ దినాలు ఎలా ఉన్నారు? అపోస్తలుల బోధ యందును సహవాసం ఉండాలి. క్రైస్తవ బిడ్డలకు సహవాసం ఉండాలి, సంఘంతో అటాచ్మెంట్ ఉండాలి. కాబట్టి ఒకరి పట్ల ఒకరు గౌరవించుకునేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అందుకంటే కదా మన జ్ఞాపకం సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందును ఎడతెగక ఉందని. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. ఎడతెగక ఉండాల ప్రార్థన అనేది. ఈ రోజు చేసి రేపు విడిచిపెట్టడం కాదు, లేదా పొద్దున చేసి మధ్యాహ్నం విడిచిపెట్టడం కాదు, మధ్యాహ్నం చేసి సాయంత్రం చేయకుండా ఉండడం కాదు. కానీ ఎడతెగక నీకు ఎప్పుడు బుద్ధి పడితే ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి తెలియజేసే బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు అంటాడు, వాడే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, గంటలకడిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, రాత్రంతా కూడా దేవుడితో గడిపేవాడు. యేసు ప్రభుకే ప్రార్థన అవసరమే. మరి నీకు నాకు ప్రార్థన అక్కర్లేదా? జ్ఞాపకం చేస్తాడు. ఎడతెగక ప్రార్థన చేసి ఏకాంతంగా వెళ్ళిపోయాడు, కొండలోకి వెళ్ళిపోయేవాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయేవాడు. రాత్రంతా కూడా దేవుడితో గడిపి ఉదయాన్నే వచ్చి తన యొక్క పరిచయ రాజ్య విస్తారం కూడా చేసేవాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారికి ప్రార్థన అంత అవసరమైనప్పుడు మనం ఎలా ఉండాలో ఒకసారి జ్ఞాపకం చేస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 20వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎంత చక్కగా చెప్తున్నట్టు యేసుక్రీస్తు ప్రభు వారు కలిగినటువంటి మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మేలా మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా చెప్పినటువంటి మాట. మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతున్నారు? ఏమి గర్భఫలం కావాలా? ఆర్థికమైన ఇబ్బందుల నుంచి తొలగించబడాలా? నెమ్మది లేని పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావా? కుటుంబంలో ఎవరైనా రక్షింపబడలేదా? వీటన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్న ప్రభు అంటున్నట్టు మాట మనం గమనించినట్లయితే, వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మినేలా మీరు వాటినన్నిటినీ పొందుతురని వారితో చెప్పిన. దేవుడికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి నమ్మాలా నమ్మాలా నమ్మాలా. నిజమే ప్రియమైన దేవుడు రా. ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక మంది భక్తులు కూడా ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మనం గమనించినట్లయితే
క్రీస్తునందు ప్రియమైన దేవుడు ప్రార్థన గురించినటువంటి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేద్దాం. ఎవరు ప్రార్థించాలి, ఎవరి ప్రార్థన ఆలకించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రెండు విషయాలు గమనించుకున్నాం. ప్రార్థన అనేది దేవుడి బిడ్డలకు మాత్రమే రిజర్వ్ చేయబడినటువంటి ఒక ఒడంబడిక లేకపోతే ఒక దీవెనని గ్రహించాలి. దేవుడి బిడ్డలకు దేవుడు ఇచ్చినట్టు గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రార్థన రిజర్వ్ చేయబడింది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడానికి రెడీగా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రార్థన నుండి దేవుడి బిడ్డలకు మాత్రమే రిజర్వ్ చేయబడిన దీవెనని మనం గ్రహించాలి. నువ్వు ప్రార్థన చేయడం లేదు కాబట్టి పొందుకోవడం లేదు, నువ్వు పట్టుదలగా అడగడం లేదు కాబట్టి, నువ్వు నవ్వడం లేదు కాబట్టి, నువ్వు విశ్వసించడం లేదు కాబట్టి వీటినన్నిటి కూడా మనం పొందుకోలేకపోతున్నాను. గమనించాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడా ఎవరి ప్రార్థన ఆలకించబడదో మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని గమనించినట్లయితే వీరి ప్రార్థన ఆలకించబడదంట. ఎవరి ప్రార్థన చూద్దాం. అక్కడ ఎవరు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును లేకపోతే అంగీకరించును. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమంటాడమ్మా, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. మనం భక్తిహీనంగా ఉండి భక్తిగా ఉండకుండా ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు, టైం వేస్ట్. ఏమంటాడు కదా, భక్తిహీనుల ప్రార్థన యెహోవా అంగీకరించాడు, ఆలకించాడు. కాబట్టి నువ్వు భక్తిగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ప్రార్థనలు చేయాలి ముందు మనం భక్తిగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. కాబట్టి ఇక్కడ అంటున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, దూరంగా ఉంటాడంటే. నువ్వు భక్తిహీనంగా ఉండి ప్రార్థన చేసినా లాభం లేదు, పరిచర్య చేసినా లాభం లేదు, ఏం చేసినా లాభం లేదు. అందుకే అంటాడు కదా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. తర్వాత ఏమంటాడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించాడు. గట్టిగా చెప్పలు కూడా తెలియదు. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. భక్తిహీనంగా ఉన్నామా, భక్తి కలిగి మనం జీవిస్తున్నామా? చక్కటి మాట చూడండి. మన భక్తిహీనులు యెహోవా దూరస్తు, భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన దగ్గరికి రా, నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆయన ఆలోచించు. కారణం ఏంటంటే ఒకవేళ నువ్వు భక్తిహీనంగా జీవిస్తున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఎందుకంటే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును. రెండవది మనం గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటాడు చూద్దాం. ఇక్కడ కూడా శ్రేష్టమైన మాట అంటాడు. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్రత ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడే వలన రాబట్టవచ్చును. మరి ఒక మాట మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అనే మాట కూడా మనకు కనపడుతుంది. ఇక ఏమంటాడంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు ఎక్కడ ఉంటాయటమా, వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అనే మాట కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ అందుకే మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 17-19 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. ఏమంటాడమ్మా, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. ఎంత శ్రేష్టమైన మాట. నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడంట. భక్తిహీనంగా ఉండేటువంటి వారి ప్రార్థన ఆలకించబడదు, దేవుని సన్నిధికి వెళ్ళదు అంటున్నాడు. ఏమంటాడంటే నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగుతాడు. నీతి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనము కలిగిన దాంట్లోనే నీతిగా యథార్థంగా బ్రతుకుతూనే ప్రభుకు ప్రార్థన చేసినట్లయితే ప్రభు అంటున్నట్టు మాట, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. 18వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. విరిగిన హృదయంతో దేవుడి దగ్గరికి రావాలి. ఈ హృదయం అంతా దేవుడి సన్నిధిలో చిక్కుకోవాలి. మాటలు చెప్పుకున్నట్టుగా నీ హృదయం విరిగి నలిగిన హృదయము యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించును.
19వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఏమంటారు? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా యెహోవా వారిని విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీతిమంతుని శ్రమలు వస్తాయి, రావనట్టుకుంది. నీతిమంతునికి కలిగే శ్రమలు అనేకములు, అయితే వాటిని అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే కదా. యథార్థంగా మనం మాట్లాడితే ఏదైనా యథార్థంగా మాట్లాడడం చాలా కోపం వస్తుంది కదా. అరే నువ్వు చేయడం తప్పడం అనుకో, అబ్బా వీటి వల్ల శుద్ధ పూజలు అంటారు కదా. అంటే వాడి కోపం వస్తుంది. నీతిమంతుకు కలిగే శ్రమలు అనేకములు, అయితే వాటి అన్నిటి నుండి కూడా దేవుడు విడిపిస్తాడనే మాట కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి యోహాను 3:20 గమనించండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము గనక మనం ఏమడిగను అది ఆయన వలన మనకు దొరుకుననే మాట. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్టే మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని గైకొని దానికి లోపడ గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక, ఎవరైతే ఆయనకి ఇష్టమైనవి చేస్తుంటామో ఇక్కడ అనేటువంటి మాట మనం గమనించినట్టే మనం ఏమడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని ద్వారా మనం ప్రార్థన చేయకుండా మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో మన రాజమండ్రిలో ఏదో మనకు కొత్త వింతైన రోగం వస్తున్నారు. అదేదో ఏలూరు దగ్గర ఏమైపోయిందమ్మా, ఉండేవాళ్ళు ఉన్నట్లు నిలబడి చనిపోతా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించలేదు, దినాలు బహు చెడ్డగా ఉన్నాయి. ఏ దినం ఏమి సంభవిస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి జీవిస్తున్నాం. కరోనా వైరస్ ద్వారా దేశము ప్రపంచాలను కూడా అల్లకొల్లలుగా మారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆర్థిక వ్యవస్థ అంతా అతలాకుతలమైపోయింది. పెద్ద పెద్ద దేశాధ్యక్షులు, అదేవిధంగా అమెరికా దేశం సైతం కూడా ఏమి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఈరోజు చూసినట్టయితే మరి విదేశాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఏంటి రోగం, ఇంప్రూవ్మెంట్ పడిపోతున్నాడు, చనిపోతున్నాడు, గాలి ఆడటం లేదు, ఊపిరి ఆడటం లేదు, హాస్పిటల్ అడ్మిట్ ఒకరి తర్వాత ముఖ్యమంత్రి వెళ్ళినా, సెంట్రల్ టీం వచ్చింది, అందరూ వచ్చినా ఎందుకు చనిపోతున్నాడో ఏమో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మానవులు జీవిస్తున్నారు. కాబట్టి దేశం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, కష్టాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. ఇదంతా కూడా క్రైస్తవ బిడ్డలు ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నది క్రీస్తునందు ప్రేమైన దేవుడు అంటాడు కదా, మీ పాపములను ఒకరితో ఒకడు, యాకోబు రాసిన పత్రిక 5:16 గమనించినట్టు మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుడి విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా నీతిమంతుడు అనేటువంటి మాట మనం కనబడతాం. ఏం చేయాలంటమా, ఒక పాపం ఒకరి పాపములను ఒకడు ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ఏం చేయాలా, కరోనా వైరస్తో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినామంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుకునేటువంటి పరిస్థితుల్లో మానవుడు అప్పుల పాలైపోతున్నాడు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా వారి రోగాలు బాగు కావట్లేదు. వారికి కలిగి ఉన్న ఆస్తి అంతా ఖర్చు పెట్టినా కూడా రోగాలు బాగు కాకుండా అనేక మంది సందిగ్ధ ఆస్తులు పడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రభు మనకు నేర్పినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గల దైవమైనటువంటి మాట. మీరు స్వస్థత పొందినట్టు ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఎవరైనా అనారోగ్యంతో ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉండదు. ఒకరి వారితో ఒకరికి ప్రార్థించాలి. అన్యుడు కావచ్చు, లేదా మరొకడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ప్రార్థన చేసే భారం మన పైన. అందుకే ప్రభు అంటాడు కదా, మీరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమై బహుబలము గల దైవమైనటువంటి మాట. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో స్వస్థపరిచేటటువంటి గొప్ప కార్యం ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒకరి భారం ఒకరికైనా ప్రార్థన చేయాలి. కొంతమంది శ్రమంలో ఉన్నారు, కొంతమంది కష్టాలు ఉన్నారు, కొంతమంది నష్టాలు ఉన్నారు. ఆఖరికి మన రాష్ట్రం, మన దేశం, ప్రపంచ దేశాల్లో కూడా ఎట్లా ఉన్నాయి, కష్టాల్లో ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రార్థన చేయవలసిన భారం మనపై ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుడు కదా, మనఃపూర్వకంగా మనం ప్రార్థన, రెండవదిగా ఎలా చేశాడు, మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు. అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత హృదయపూర్వకంగా ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఆలకించినట్టు దేవుడు హృదయం కలిగి ఆయన శ్రమలో సిలువలో వేలాడుతున్నాడు. ప్రియమైన దేవుడు రక్తం కాడుతుంది. అయితే యేసు ప్రభు వాటిని జవాబిచ్చినాడు.
నేడు నాతో కూడా పరదేశంలో. కాబట్టి ప్రార్థనకు రక్షించేటటువంటి శక్తి, ప్రార్థనకు సమస్తాన్ని సాధించేటటువంటి శక్తి. ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు కూడా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి, అయ్యా నీవు నా ప్రార్థన ఆలకిస్తున్నావు కాబట్టి మొదలుపెడుతున్నాను చెప్పి ప్రార్థన చేసి లాజరు బయటికి రాను, చనిపోయిన లాజరు కూడా బయటకు వచ్చిన ప్రార్థనలో ఉన్న శక్తి. కాబట్టి క్రీస్తు నందు ప్రియమైన దేవుడు కదా, ఒక భక్తుడు అంటాడు కదా, నేను ఊపిరి పీల్చకుండా ఉండగలుగుతాను కానీ ప్రార్థన చేయకుండా ఉండలేను. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నిత్యము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని, మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలని, కష్టంలో బిడ్డలకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రికి పాదములు స్తోత్రాలు. మీకు మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దయ బట్టి, కనికరాన్ని బట్టి, ప్రార్థనను గురించినటువంటి శ్రేష్టమైన మాటలు విన్నాను. నేను వినేటువంటి మాటలు ప్రతి హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. ప్రభువా, నీతిగా యథార్థంగా ఉండేటటువంటి వారి ప్రార్థనకు ఆలకిస్తాను సెలవించారు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఒకడు లేడు నీతిమంతుడు, ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడి గురించి మేము పొందలేకపోతాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప వల్ల మేము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మీ నామంలో ప్రార్థన చేస్తే మేము నీతిమంతులమైనా, మీ నామంలో ప్రార్థన చేస్తే అది అంగీకరించబడుతుంది, అది ఆలకించబడుతుంది, జవాబు ఇవ్వబడుతుంది. కాబట్టి మీ నామంలో బట్టి ప్రార్థన చేయడం మాకు నేర్పించినందుకు వందనాలు స్తోత్రాలు. ప్రార్థన గురించినటువంటి శ్రేష్టమైన మాటలు ఈ దిన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ, ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించి, అనారోగ్యంతో బిడ్డలకు ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థికమైన ఇబ్బందులతో ఉన్న బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆర్థికమైన సహాయం మీరు అనుగ్రహించేయండి. నెమ్మది లేనటువంటి నెమ్మది, సమాధానం లేనటువంటి బిడ్డలకు సమాధానం దయచేయండి. కుటుంబంలో నెమ్మది సమాధానంతో కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయం చేయండి. ప్రార్థన చేస్తూ చేయవచ్చిన ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకుంటారు. రాలేక అనేక మంది ఉన్నారు, నేను అన్ని బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుంటాను. ఈరోజు బుధవారం ప్రార్థనకు వెళ్ళాలి, ఈరోజు శుక్రవారం ప్రార్థనకు వెళ్ళాలి, ఈరోజు ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలంటే తలంపు ఆలోచన బిడ్డలో మీరు పుట్టించండి. అపవాదాన్ని సాతాడు మోసగడు, నేను బిడ్డలు మోసపుచ్చుతున్నాను. సంఘానికి రాకుండా ప్రార్థనలో ఏకీభవించుకోండి. మీ మాటలు వినకుండా బిడ్డలు ఎంతో మంది దూరంగా ఉన్నారైనా అడిగి బిడ్డలు ప్రార్థన చేయండి. ప్రతిదీ అవసరమే అన్నట్టుగా చూపిస్తాడు. ఇదిలో మీ పని చేసుకోవాలి కాబట్టి సంఘానికి వెళ్ళకపోతే ఏం కాదు. ఈరోజు ఈ కార్యం జరిగించుకోవాలి కాబట్టి సంఘానికి వెళ్ళకపోతే ఏం పర్వాలేదు అన్నట్టుగా అపవాదిన సాతాడు మోసపుచ్చుతూ ఉంటాడు. నేను అటు అపవాది క్రియ నుంచి మా బిడ్డలు విడిపించి సంఘంలో సమాచారంలో వృద్ధి సహవాసం ఎడదెగగా ఉండే కృపను మాకు దయచేసి ప్రార్థన చేసి చేయవచ్చిన ప్రతి బిడ్డకి చేస్తాం. దశయ్య గారు ఇజ్రాయేల్ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క పరిచయం కూడా గొప్పగా దీవించుకుని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీరు ఆమెనిచ్చేస్తాం. కొద్ది మనకు ప్రభువును లోక రక్షకుడు యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థన చేసి ప్రతి మానవుడు